గురుగారు ఎలా ఉంది లొకేషన్? ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు సైకోనాయాల? పైగా ఇరిగిపోయిన ముక్క ఒకటి కాకి వల్ల పడిపోయేటట్టుందిరా. అలాగా? భయంగా ఉందా? భయంగా. ఏంట్రా అది? నేను చెప్పినట్టు వినకపోతే షాకిస్తా. వింటాను. గో బ్యాక్, గో బ్యాక్. ఐ సే గో బ్యాక్. గో బ్యాక్ అంటే అక్కడ వెళ్తున్నట్టు డ్రమ్ లాగా వెనకడిగేవా? వెళ్తాను. షాకిస్తా. గో బ్యాక్, గో బ్యాక్. వెళ్తాను. రే ఇంకొక అడిగేస్తే కింద పడిపోయి చచ్చిపోతాను రా. అవునా? గురుగారు మీకు విషయం తెలుసా? ఏంట్రా అని సౌండ్ ఏంట్రా? నేను కమల్ హాసన్ ఫ్యాన్ని. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఈరోజు మీరే నా కమల్ హాసన్. నేనా? కమాన్ డాన్స్. డాన్స్ ఇక్కడ ఎలా వేస్తాను రా? చచ్చిపోతాను రే. అలాగే అలాగే చేస్తాను చేస్తాను రే. తకిట తకిట ధిమి నాట్యం తకిట తకిట ధిమి లాస్యం నమక చమక సహజం నతత్ ప్రకృతి పాదజం నర్తనమే శివ కవచం నటరాజ పాద సుమరజం ధిరనన ధిరనన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము. గిఫ్ట్ గిఫ్ట్ కావాలరా? గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తే గుడివాడు. హే హూ ఆర్ యు? నేనెవరో నీకు తెలియదురా? వై యు గివ్ మీ షాక్? అర్థమైంది. అరే నీలాంటి వాళ్ళకి కీర్తనలతో జబ్బులు తగ్గవురా, షాకులకు తగ్గుతాయి. తమ్ముడు మన దగ్గర ఇంకా 10 లక్షల దాకా ఉన్నాయి. ఇంకా 2-3 రోజులు దాకా చూసుకోక్కర్లేదు. 2-3 రోజులు ఏం కర్మ, మొత్తం లైఫ్ సెటిల్ అయినట్టే. సెటిల్ అయినట్టేరా సెంట్రల్ జైల్లో. పదండ్రా. ఇదిగో నీకు మా నాన్న సంగతి తెలియదు. ఆయన శేఖరం తిప్పాడంటే లే అసెంబ్లీలో ఈ సంగతి తెలిస్తే ఇంకేమన్నావే? అపోజిషన్ లొల్లి లొల్లి చేయరానే? అసలుకే ఎప్పుడు దొరుకుతున్నా అని చూస్తా ఉండ్రు. ఇగో ఈ సంగతి సీఎం సాబ్ బిల్కుల్ తెలియదు. వీడెవడో మా నాన్న అసెంబ్లీకి వస్తున్నా అని చెప్తా కదా, టీవీ వాళ్ళంతా చుట్టుముడుతుండ్రు. డాడీ నీ నోట్లో మన్నబడా నీ ఇంట్లో పీనుగల ఒక్క దినం ₹1,00,000 పాకెట్ మనీ ఇవ్వలేదని చెప్పి దొంగతనం చేస్తారా? మీ తల్లి నా కడుపులో ఎట్లా పుట్టిందా మీరు? హలో, ఒక్కరోజు పాకెట్ మనీ 1,00,000 ఎవరై ఉంటారా? మినిమం మినిస్టర్ అయి ఉంటారు సార్. అరే ఇంకా నువ్వు లైన్లో ఉన్నావురా? ఫోన్ పెట్టేబే. ఎవడయా సీఐడే? సీఐ ఎవడు? నేనే సార్. ఏమే పోరగాలేదో మజాక్లా బ్యాంకు దొంగతనం చేస్తే తీసుకుపోయి లోపలేసేస్తావా? ఈ సంగతి సీఎంకి తెలిస్తే నా ఇజ్జతేం కావాలి? ఆయనతో సిగరెట్ ఎట్లా తాగాలి, మంది ఎట్లా కొట్టాలి? ఊరికే ఫోన్లలో సీఎం సాబు ఇగో. సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్నా పాపం సీఐ సాబ్ మంచోడే, మనోళ్ళని తెలియక లోపలేసినట. మాట్లాడతావానా? ఇక పట్టు మాట్లాడవయా అన్నా, ఒక్క నిమిషం అన్నా పట్టు మాట్లాడు. సార్ నమస్తే సార్. ఎస్ఐ గారు ఎక్కువ చేస్తున్నారు మీరు. ఎప్పటికే చాలా ముందుగా పోయారు మీరు. సార్ ఇప్పుడే వదిలేస్తాను సార్. తమాషాలు చేస్తున్నారు, పద్ధతులు మార్చుకోండి మీరు. తప్పు అయిపోయింది సార్, మీ వాళ్ళని ఆల్రెడీ వదిలేశాను సార్. ఎప్పుడు మీరు నాకు బాగా నచ్చారు. సాయంత్రం శుభ్రంగా తయారు అసెంబ్లీకి వచ్చేయండి, అక్కడ మాట్లాడుకుందాం మనం. ఇంకా మీరేం వరి అవ్వకండి, మీ టైం దగ్గర పడింది సార్. కంగారు పడకండి, దగ్గర పడింది మీ ప్రమోషన్ టైము. జై జన్మభూమి, జై స్వర్ణాంధ్రప్రదేశ్, జై తెలుగుదేశం. ఏ మనిషివయ్యా నువ్వు? సారీ సార్, మీ కెపాసిటీ తెలియక నేను. అరే దాందేమున్నా తీవైదా గలమరేదంతా ఐలా వైలా ఐలా. నిన్ను దిల్కోల్కి మాఫ్ చేసే తమ్మి. మిమ్మల్ని కూడా క్షమిస్తాం. రండి రండి రండి. అలాగే బాబు. వీడు
ఏవులు అనవసరంగా తడివాను. ఏమీ లేదు ఇంటి దగ్గర. ఎలా అచ్చా అసెంబ్లీకి ఇట్లా గోడ దూకిపోవచ్చా? మీరు గోడ దూకితే ఏం బాగుంటది సార్? దర్జా ఇటు వెళ్ళండి. అంటావు సరే టీకే ఉంటాను సార్. సార్ సార్ ఏసీపీ గారు వచ్చారు సార్. నా ప్రమోషన్ ఇవ్వటానికో. ఏమయ్యా బ్యాంక్ రాబరీ చేసిన దొంగలేరి? సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తే వదిలేశాను సార్. వారిని ఇప్పుడు మన సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. బుక్ రీడు సార్. వాటర్ వాటర్. వెరీ టూ మచ్ వాటరా. గో గో. రేయ్ వేర్ ఆర్ యూ గోయింగ్? వాటర్కి. వాటర్ తీసాడు కదా, దట్ సైడ్ వెళ్తున్నావు పెట్టి. అటోడు వెళ్ళాడు, ఇలాగే వెళ్తున్నాం. ఛా ఈడొకడు. రారా తొందర రారా. రేయ్ వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కాదు హౌ మచ్ టైమ్ ఇన్సైడ్. హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కమ్అట్ కమ్అట్. వాట్ హ్యాపెనింగ్? వాట్ హ్యాపెనింగ్ దిస్ ప్లేస్? వాట్ హ్యాపెనింగ్? సంథింగ్ ఈజ్ రాంగ్ బాయ్స్. వాట్ అంత నో గేమ్స్. ఐ యామ్ ఫుల్ డేరింగ్. Oh my God! Open the door! Mummy, Daddy! ఏంటి లేట్? అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ అరగంట నీ గురించి ఆలోచించాను చాలా. సర్లే, ఇంతకీ ఎన్నిసార్లు నోట్ చేసావు చెప్పు. నువ్వే ఫస్ట్ చెప్పు. నువ్వే చెప్పు. చెప్పొచ్చు కదా. చెప్పు. మొదటి రోజు 4000 సార్లు. 4000? 5000. రెండో రోజు 6000 సార్లు. బెటర్ లక్ నెక్స్ట్ డే. 7000. 8000. 9000. 10,000. 11,000. చెప్పు, ఇది లవ్వా అట్రాక్షనా? రోజుకి ఇన్ని వేల సార్లు తలుచుకుంటుంటే ఎవడన్నా అట్రాక్షన్ అని? డెఫినెట్ గా లవ్వే. లవ్వే? యా. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఓకే కన్ఫర్మ్. మరి లవ్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, తర్వాత ఏంటి? తర్వాత ఏంటి? ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. స్పెషల్ ఏంటి? నెక్స్ట్ సండే మా గర్ల్స్ కి అవుటింగ్ డే కదా, అప్పుడు బయటికి వెళ్తాం కదా, నీకు గిఫ్ట్ తీసుకొస్తాను. సండే గిఫ్ట్? దేవుడా. ఏంట్రోయ్ వెళ్ళే ముందు ఒక్కసారి అమ్మాయిని చూడాలని మామ. చూస్తావా? కూడా తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళా అసలే మొహం ఎక్కువ. ఇదే ఇల్లు, బాగా బలిసిన పార్టీ. ఈడవుడు నీకు నాకు సోఫియా, ఇక్కడేమో సోఫియా. వీడికి బిజి పిచ్చి కూడా ఉందట్టి. అదొక్కడి చాలు ఈయన చంపేయడానికి. అడు పద సోఫియా. ఇతని
ఇతనే సార్ నేను చెప్పిన టాలెంటెడ్ పర్సన్. ఏం చెప్పావు? సినిమా డైరెక్టర్. నమస్కారం సార్. ఏమొచ్చమ్మా నీకు? మిమిక్రీ చేస్తాను సార్. మ్యూజిక్ మీద మంచి కమెంట్ ఉంది సార్. వెరీ గుడ్. మ్యూజిక్ 1 minute డైరెక్టర్ గారు యాక్టింగ్ రాదా? రే అనక పగలనక పేదలు కష్టపడి నీకు ఓట్లేసి గెలిపిస్తే నీకేమో ఏసీ కార్లు, వాళ్ళేమో రాత్రులు పూరుగుడుసులో దోమలు చంపుకుని పోతున్నారా. వాళ్ళకేమో చికెన్ గుడియాలు, నీకేమో చికెన్ బిర్యానీలా. లబ్బే ఎలా ఉంది సార్? సూపర్. థ్యాంక్ యూ. అమ్మా మూడు పెన్ను పేపర్ కూర్చోబెట్టరా, రోడ్డు మీద కూర్చోబెట్టు. రండి. ఇక్కడ కూర్చోండి సార్. కూర్చోండి. ఇక్కడ కూర్చుని మనశాంతిగా రాసుకోండి సార్. సమయానికి సార్ కూడా ఊర్లో లేరు. కూర్చోండి. సార్ తొందరగా స్క్రిప్ట్ రాస్తారు కదా. అంటే అదే నీకు మ్యూజిక్ మీద మంచి కమాండ్ ఉందా నాకు కదమ్మా? మ్యూజిక్ డైరెక్షన్ చేయగలుగుతావమ్మా? సార్ మ్యూజిక్ చంపేస్తాను సార్. పాటలు ఉన్నాయి కదా, వాటిని రీమిక్స్ చేస్తాను సార్. నిండు వెన్నెల జాబిలి, పండు వెన్నెల జాబిలి. ఓ ఈ సాంగ్ ఉంది కదా సార్, ఇది రీమిక్స్ చేస్తాను సార్. నిండు వెన్నెల జాబిలి, ఎవరిబడి పండు వెన్నెల జాబిలి. ఎక్కడికి దాచిన ఏదో పిల్ల గుండెల్లో నా తెలియని బా. అదిరిపోయిందయ్యా. ఈ దెబ్బతో మనిషి మౌత్. రీమిక్స్ సార్. ఇదేంటంటే నిండు వెన్నెల నిండు నిండు వెన్నెల జాబిలి, పండు 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 పండు. నిండు 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 వెన్నెల జాబిలి. ఏమైంది సార్? ఎవరు ఇక బ్యాక్ బయలుదేరు. రాత్రి వచ్చి దుప్పటి కప్పుకొని లైన్ లో పడుకోమని చెప్పానా? పడుకున్నారా? లేపేదాకా లేవలేదు సాలే. ఇప్పుడు చూడు హౌస్ఫుల్. రేయ్ మీ నాన్న ఆఫీస్ నుంచి ఫోన్ చేయించుంటే ఇప్పుడు మేనేజర్ ఎదురొచ్చి టికెట్లు ఇచ్చేవాడు. అవును, అప్పుడు ఆ టికెట్లు నన్ను మడితే చించేసేవాడు మా డాడీ. అయినా భగవంతుడి నుంచి బ్రాందీ షాప్ దాకా మొత్తం బ్లాక్ మార్కెట్ రా. బ్లాక్ లో ట్రై చేద్దాం. 50 100 50 100 50 100 50 100 50 100 50 100 50 100 50 100 50 100 కార్నర్ సీట్స్ 50 100 50 100 కార్నర్ సీట్స్ పక్కన నువ్వు కూడా కూర్చుంటావా? తెగుద్ది చెప్పు 50 100 50 100 ఏంటయ్యి టికెట్లు? బ్లాక్ టికెట్లా ఏంటి? మీ స్టూడెంట్స్ కూడా బ్లాక్ మార్కెట్ లో దిగిపోయారా? ఏ ఆఫీసర్, వాట్ యు థింక్ అబౌట్ మీ? నన్ను చూస్తే బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? అసలు నేనెవరో తెలుసా? మాది పులివెందుల. సీఎం కి ఫోన్ చేయరా? అవుతామా. ఈ సీఎం ఒకరు నగర బాట, పల్లె బాట, బడి బాట, ఆ బాట ఈ బాట అంటూ కనపడిన ప్రతి ఒక్కరికి సెల్ నెంబర్ ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు ఫోన్ చేయమని మనల్ని బెదిరించేస్తున్నారు. మన కర్మ సార్, మనం త్రిబుల్ రైడింగ్ లో పట్టుకున్నా ప్రతి ఓడు మాది పులివెందుల కడప అని బెదిరిస్తున్నారు సార్. అసలు సిటీ మొత్తం అలే ఉన్నట్టున్నారు సార్. తల్లి తప్పైందమ్మా. మీరు టికెట్స్ తీసుకుని మీ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుండగా మేమే పొరపాటు పడ్డాం. వెళ్ళండమ్మా ప్లీజ్, వెళ్ళండి. 50 100 50 100 50 100 50 100 50 100 50 100 కార్నర్ సీట్స్. ఎన్నున్నాయి? 5 ఇచ్చే. పాపా డిస్కౌంట్ లేదా? ఉంది. 4 టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ. కాకపోతే టికెట్ 150. బావా మంచి ఆఫర్ బావా. అలాగైతే మనకే 100 బొక్క బే. మన లెక్కల్లో స్ట్రాంగే. హలో, వచ్చేస్తున్నానే. సంధ్య 7 వచ్చేస్తున్నాను. అమ్మ దొంగ ముక్క, ఇక్కడ అమ్మే సంజాలు అమ్మడం వెళ్తుందిరా. ఎవర్రా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని చెప్పింది? అటు చూడు, బ్లాక్ టికెట్ల రూపంలో రాకెట్లా ఎలా దూసుకుపోతున్నారు చూడు. టైగర్ బండి ఇంట్లో లేదురా, అంటే ఇంకా రాలేదన్నమాట. అయితే పాండ్యం చేతి ఉప్మా చేయించుకోవచ్చు. మీ అమ్మ నిన్ను కిచెన్ లో కానీ ఉంటదిరా. 100 53 150 వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. చెప్పమా అటు చూడరా ఉప్మా. 55 250 సేమ్ టు సేమ్. 300 57
హాయ్ మంగా. ఏంటి అలా చూస్తున్నావు? నీ పేరు మాకెలా తెలుసానా? ఇప్పుడే మీ సిస్టర్ గంగని థియేటర్లో చూసొస్తున్నావు. చూడండి రా, విధి ఎంత విచిత్రమైందో. వీళ్ళ పోలికలు ఒకటే అయినా క్యారెక్టర్లు వేరు. అది మాస్ అయితే ఈవిడి క్లాస్. హలో, మీరు చెప్తున్న ఆ గంగా మంగ ఇద్దరు నేనే. నా పేరు జానకి. ఓ, బ్లాక్ లో టికెట్స్ అమ్ముకోవడంతో పాటు ట్యూషన్స్ చెప్పడం మీ సైడ్ బిజినెసా? చిచి, నేను నా క్లాస్మేట్స్ సినిమాకి వెళ్దాం అనుకున్నాం. వాళ్ళు వచ్చేలోపే హౌస్ఫుల్ అయి ఉంటే బ్లాక్ లో టికెట్స్ కొనేసాను. తీరా చూస్తే వాళ్ళు సంధ్యాలో టికెట్స్ కొని నా గురించి వెయిటింగ్. ఓ, మరి ఇందాక థియేటర్లో నిజంగానే బ్లాక్ టికెట్లు అమ్మేదానిలాగా 50 100 50 100 అని ఎక్స్ప్రెషన్లు ఇచ్చా. నాకు బ్లాక్ అమ్మినోడు అలాగే లుక్కులు ఇచ్చాడు. సో బ్లాక్ ఇలాగే అమ్మాలేమో అనుకుని నేను లుక్కులు ఇచ్చాను. అయినా మీరిక్కడ బాబాయ్, షీఈ్ అవర్ న్యూ ట్యూషన్ టీచర్. ఓ, ఇస్ ఇట్? కానీ గౌతమ్ ఇంటర్వ్యూ చేయకుండా ఎలా సెలెక్ట్ చేశారు? నువ్వు సెలెక్ట్ చేసుంటే మేము కూడా నీలాగే ప్రతి క్లాసు 4 years చదివేవాళ్ళం. తేనె టీగల్ని ఇంట్లో పిల్లల్ని ఎప్పుడు కెలకూడదు. కొంచెం తగ్గు. Hello, this is Rubens from California. Could I speak to Miss Neeraj, please? ఇందులో అన్నయ్య పేరు క్యాలీఫ్లవర్ తప్ప ఏమర్థం కదా. Yeah, me, the great grand small brother of Neeraj speaking. Oh yeah, I could or would or should. He inside the house, I think. Yeah, I got an cordless phone. Yeah, sending the servant inside. Yeah, hanging. Hello, signal cutting. Yeah, cauliflower. Oh, silly cauliflower. Yeah, keep hanging. You reach him. Hang yourself, okay? Hello, one minute. Within 1 minute, hang yourself. Now the phone is going inside. Yeah. English ante Oh, idera. crazy. Pandian. Let's go. ఇటుకలు అన్నకిచ్చే కూర్చొద్దు, తీసుకెళ్ళి చాలు. అదిదానే సొన్నే. రండిరా. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ గౌతమ్. యా, మీరు రోజంతా బిజీయా? ఆఫ్ కోర్స్, 25 hours. నా గురించి ఈవినింగ్ 6 to 7 ఒక 1 hour స్పేర్ చేయగలరా? బట్ వై? కర్ణ కఠోరంగా ఉంది మీ లాంగ్వేజ్. మీ నుంచి ఇంగ్లీష్ని, మీ ఇంగ్లీష్ నుంచి జనాల్ని కాపాడడానికి. ఓకే, టేక్. నో టుక్. బా టేకెన్. నేర్చుకోరా. Come in, please. Can I help you? Yeah. A special table? Sure. ఇంకా స్పెషల్ కావాలంటే పక్క వీధిలో లాడ్జ్ ఉంది. She looks gorgeous in that sari, doesn't she? No, she looks ugly. You look much better. హలో, వెయిటర్ ఎక్కడ? మాకు బయట యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. చిట్టికేసి పిలవటానికి నేనే మీ ఇంటి పని మనిషిని కాను. డేటింగ్ అంటే రాగానే మెక్కడం కాదు. అంత ఆత్రంగా ఉంటే కిచెన్ అటువైపు ఉంది, వెళ్ళి దూకు. What is this bloody nonsense? Yo, manager. Yes. ఇట్రావయ్యా. What? I am Pampachak, owner of this restaurant. Any problem? ఏంటయ్యా పిల్ల టెక్కు? కస్టమర్తో ఎలా మాట్లాడో నేర్పిరా? కొత్త షేప్లు ఉంటే సరిపోతాయి అనుకుంటున్నారా? Oh, I'm sorry. ఇవాళే జాయిన్ అయింది, నేను చెప్తాను కదా. ఇలా రామ్మా. చూడమ్మా, అప్పుడప్పుడు ఇలాంటి ఎదవలు తగులుతూనే ఉంటారు. నువ్వు అలాగే మాట్లాడు, నేను ఇలాగే కవర్ చేస్తాను. ఓకే? Anything to drink, sir? I'll have a bottle of rum. Are you sure? Yeah, I'm a party boy. I'll have a glass of wine. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. So? Tell me, which part of India are you from? ఈ సాలగాడు ఏడదొచ్చాడు. మా టేబుల్ కొంచెం అది అర్థమైంది. ఆయన డేటింగ్, మీరు డైరెక్టింగ్ అని. గుర్రు కూకున్నాడు. మాకు మెనూ వద్దులే. So, would you like to talk about something? Yeah, let's talk. హలో రేయ్,
రమ్ము కొట్టుకలేస్తున్నావు నీ అప్ప మెల్లిగా మాటలో పెట్టి మ్యాటర్ రా. సారీ రాంగ్ నంబర్. హలో ఏంటి ఫోన్ ఫిక్సింగా? భోంచేసేదా ఉన్నదా? ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చామండి. అచ్చా మీ పేరు పచ్చళ్ళ పరమానందం కాదు? నో నో నో, నా పేరు పచ్చళ్ళ పరమానందం కాదు. అతను ఎప్పుడో చచ్చిపోయాడు. నా పేరు ప్యాంపచ్చక్. కిండల్ చేస్తాను. మా గల్లీలో సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకుంటాడు. సినిమా వాళ్ళకి దొంగ వీసా పైసలు ఇచ్చి వచ్చినావు. ఆ సంగతి తెలియదు మాకు. నువ్వు విషయం బీబీసీలో చెప్పావనుకో, నేను మళ్ళీ ఇండియా వెళ్ళి గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, ఆ పచ్చడి ఈ పచ్చడి పచ్చళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది. అవును, నువ్వు ఖలీల్ బాషా వాళ్ళ అబ్బాయివే? ఓ లుకింగ్ స్మార్ట్. నువ్వు ఎప్పుడు కావాలని ఇక్కడికి వచ్చి ఫ్రీగా భోంచేసేళ్ళు. ఓకే చాలా మంచిది. కరెక్టేనండి. ఇంకెందరూ పోయి ఆర్డర్ చేసేసుకోండి అంతా మంది. ఎంజాయ్ మామా. ఏంటి సార్ ఇందాక నుంచి ఏమీ తినకుండా ప్లేట్ అదోలా చూస్తున్నారు? నేను 6 గంటలకు వచ్చి కూర్చున్నానయ్యా. మళ్ళీ 7 గంటలకి మీ ఓడొచ్చి ఆర్డర్ అడిగితే ఓ మటన్ ఫ్రై పట్రా బాబు అని చెప్పా. ఆడు 8 గంటలకి ప్లేట్ తీసుకొచ్చి నా మొహాన కొడితే ఆవురవురుమంటూ తినడం మొదలుపెట్టా. 4 మొక్కలు తిన్నాక తెలిసొచ్చింది ఇది మేక కాదు పొట్టేలు కాదు అని. 4 హవాయి చెప్పులు కోసి కూరండేశాడు అని. అసలు నేను తేల్చుకోలేక గింజుకుంటోంది దేనికిరా అంటే ఇది బాటా చెప్పా పారగని చెప్పా నీకేమైనా తెలుసా? కొత్తగా చెఫ్ను అపాయింట్ చేశాను. ఆయన కనుక్కొని చెప్తాను. ఐ విల్ లెట్ యు నో. ఈలోపు మీరు కానివ్వండి ప్లీజ్. కానివ్వండి. జంటికి జారిపోయే జట్టా బండి పారిపోయే, జంటికి జారిపోయే జట్టా బండి పారిపోయే. లబో లబో లబు జనకడి, లబో లబో లబు జనకడి. ఐసలక్కడి పైసలక్కడి ఎదర్ లాగే అబ్బా పీకే అబ్బా సీకే అబ్బా నాకే అబ్బా. లాగే అబ్బా పీకే అబ్బా చీకే అబ్బా అని ఏంటి అరుపులు దరిద్రుడా? అవతల ప్లేట్లో ఏం పెట్టావు? అది బాటా చెప్పా పేరగాని చెప్పా తెలుసుకోలేసి వస్తున్నాడు. ఆ బట్టలైనండి అర్జెంట్ గా కూర తీసుకురమ్మన్నానండి. ఫ్రిడ్జ్ లోంచి మటన్ మొక్కలు తీసి కూరలో కలిపేసి ఇచ్చానండి. కొంచెం బాటా చెప్పులు సాగుతాయి కదండి, కష్టపడి తినేస్తాడండి. అబ్బా ఏం చేస్తున్నావు తెలుస్తుందిరా నీకు? రెస్టారెంట్కి వచ్చి 3 గంటలు అవుతుంది. నీ అబ్బా ఒక సాంగ్ లేదు, ఒక డ్యూయట్ లేదు. You know, I've been reading a lot about India. Apparently it's a beautiful country. There's a lot of people over there. I would like to see Khajuraho places too. I've seen a lot of pictures from my friend from Taj Mahal. I've never been to India. Can we have sex in my apartment? I'm sorry, what? Can we have sex in my apartment? How dare you asking me that on our first date, you idiot! If you just want to have sex, then go get some hookers, you jerk. Never go on a date again. Hello, మీ dating bill. మాకన్నా స్మార్ట్ ఉంటామని మా బతుకులకు దారి చూపిస్తామని ఆనందరాజ లెవెల్లో పంపిస్తే మీ బాల్యకం దాగి పులిరాజాలక ఇంటికి వస్తావరా నీ అప్ప హోటల్ ఖర్చు మొత్తం నాశనం. కొంచెం వేడి నీళ్ళు పెట్టాను వచ్చాను. వేడి నీళ్ళు వస్తారు నీకు. ఎవరు నువ్వు? ఎందుకు అలా చూస్తున్నావు? ఎలా చూస్తున్నాను?
అందరూ కళ్ళతో చూస్తారు, నువ్వేంటి వేళ్లతో చూస్తున్నావు? నిన్ను చుట్టాను, నా 2 కళ్ళు చాలలేదు, అందుకే నా వేలు అప్పు తెచ్చుకున్నాను. తప్ప? కొత్తగా చేరావా? నిజంగానే కొత్తగా చేరాను. అందుకే కింద కూర్చున్నావు. ఆ కుర్చీలన్నీ కూర్చోడానికే, పైన కూర్చో. సరే. వాయించడం వచ్చా? ఏదో కొద్దిగా వచ్చింది, నా ఫీలింగ్ అంతే. ఏది వాయించు, నీకెంతొచ్చో చూస్తాను. లేడీస్ ఫస్ట్, ముందు మీరు వాయిస్తే తర్వాత నేను ట్రై చేస్తాను. సరే. ఓహో, అలా కాదు, ఇలా వాయించు. ఇంకెప్పుడు కొద్దిగా వచ్చని అబద్ధాలు చెప్పకే, అస్సలు రాదని నిజం చెప్పు. ఇంకొకసారి నేర్పిస్తే నేను వాయించేస్తాను. అమ్మో, ఇతనికి నేర్పిస్తే నాకొచ్చింది కూడా తుసుమనేలా ఉంది. లే, బాగానే వాయిస్తున్నావుగా. ఇందాక రాదని చెప్పావే. రాదని చెప్తేనే నమ్మలేదు, వచ్చని చెప్తే నమ్ముతావా? ఒక్కసారి నవ్వవా? అయ్యో, నేను ఏడమని అడిగానా? నవ్వమని అడిగింది. ఒక్కసారి నవ్వా? నేనెందుకు నవ్వాలి? నేను చూడాలిగా. ఓయ్, కొడతా మళ్ళీ. అసలు నువ్వెవరు? అరే, కోపంలో ఎంత అందంగా ఉంటావు తెలియక ఇందాక నుంచి నమ్మటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎంత పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించుద్దే. అసలు నువ్వెవరయ్యా? అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నీకు చెప్దాం అనుకున్నాను. గౌతమ్, నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం నేను బయట వెతుకుతున్నా. మల్లీశ్వర్ దగ్గర నుంచి ఓ మెసేజ్ వచ్చింది, ఆ విషయం నీతో డిస్కస్ చేయాలి. దా పోదాం. హలో, ఐఎమ్ ప్రసాద్, గ్లాడ్ టు మీట్ యూ. వీడెవడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు? పెళ్లికాని ప్రసాద్ అని. తాటికొండ ప్రసాద్. కాదు కాదు, నువ్వు వేరేదో చెప్పావే. ప్రసాద్ తాటికొండ అని చెప్పాడు అంతే. కాదు కాదు, వేరేదో చెప్పాడు. ఏంటది చెప్పు, లేకపోతే కొడతాను. కొడుతుందా? కుట్టినా కుట్టేసా, ఆ తర్వాత నాకే సంబంధం లేదు చెప్తున్నా. చెప్పు చెప్పు, ఏంటది? ప్రసాద్ చెప్పు. పెళ్లి కాని ప్రసాద్. టైమింగ్ ఏంట్రా? టైమింగ్ ఎప్పుడు ఎప్పుడు రావాలో తెలియదు వీడికి. అయ్యా, నేనేదో మాట్లాడాలనుకుంటే మధ్యలో నీ నాకే తెలుసా నువ్వు లవ్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నావాడి. ఇంతకీ చెప్పేవా లేదా? నీ అబ్బాయి ఏంటో చెప్పేది? చెప్పలేదా? లేట్ చేయకుండా అర్జెంట్ గా వీళ్ళు ఐలవి చెప్పాయి. అంతే అంటావా? కుమ్మై. సారీ రా మావా, ఏమనుకుంటు కొట్టాను. పృథ్వీ, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. వాళ్ళ అపార్ట్మెంట్స్ లోకి ఎంటర్ అయ్యారు. ఓకే, ఓవర్. లోపలికి వెళ్ళి బెలూన్స్ పెట్టరా. ఎవరయ్యా మీరు? ఎంకే కాలేజ్ ప్రిన్సిపల్ ఏడుంటాడు బే? బి బ్లాక్. బి బ్లాక్. బుగ్గలెవరు వేసిర్రా? ఒరే రే, బుగ్గలెవరు వేసిర్రా? నవ్వుతున్నావా? నువ్వు కూడా నవ్వుతున్నావురా బాయ్. ఎరా, దొరికిండ్రా? ఒక్కరినైనా నరికిండ్రా? మాట్లాడరే, ఒక్కరినైనా చంపిండ్రా?
లే ఏ ఎందుకు చంపలే? మంద పోయిరు కదరా, ఏం బీకిర్రు? నవ్వినాం. నవ్వుడేంది? ఎందుకు నవ్విర్రా? తెలియదానా, మస్తు నవ్వినాం. ఎవ్వ సాలే, తెలియకుండా నవ్వుతారు బే. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? అన్నా బుగ్గలు పడ్డాయి, నవ్వినాం. అవు పడ్డాయి బుగ్గలు బుగ్గలు. ఈ బుగ్గలేడికెంచి వచ్చినాయి బే? తెలియదు, పడడం అయితే పడ్డాయి. ఎడ్డి నా కొడకలారా, చంపిరమ్మంటే ఊగలాడుకుంటూ వస్తారా? పందు లెక్కుండ్రు. నవ్విండు. ఆ కొడుకులు నా చేతుల్లో కథం కావాలా? పదండ్రా. రండి, ఆవిడ కూర్చోండి. చందు, అబ్బాయి చందు. ఏమిటండి, ఏమిటి హడావుడి? నీకు పెళ్లి చూపులో. నాకు పెళ్లి చూపులా? అవునరా, నేను రాత్రి ఆ ఎదురింటి మందర నీకు బెంగళూరు సంబంధం చూస్తానన్నట్టుగా, అందుకే దానికంటే ముందరే నేను బందర్ సంబంధం తీసుకొచ్చాను. మావా, ముసల్ది నీ మీద మర్డర్ ప్లాన్ చేసినట్టుంది. మా మనవడు చందు. కుర్రవాడు వడ్ల గింజలో బియ్యపు గింజలా ఉన్నాడు. పక్కన అతనెవరు? గొడ్ల సావిట్లో పేడ ముద్దలే. కుళ్ళు జోకులేసావంటే నీ పాట రికార్డ్ చేసి నీకే వినిపిస్తాను. కుళ్ళి చేస్తావు. ఎంతవరకు చదివావు బాబు? ఎంఏ వరకు చదివాడండి. పాటలు పాడతావా? అతనే పాడతాడు. పిల్ల కోయిల, నేను పాడతాను. ఏమండి శుభకార్యం జరుగుతుంది. ఈ తతంగం అంతా అయిపోయాక అప్పటికి వీళ్ళు కదలకపోతే అప్పుడు పాడుతురు గాని. ఓకే. నాద బ్రహ్మం బిడ్డ. ఆ ముసలి గుడ్డను పట్టుకుని బిడ్డ అన్నది ఎవర్రా? మీరా నానమ్మా? అవునరా, చందుని పెళ్లి చూపులు చూడ్డానికి వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. చచ్చాం, వీళ్ళు కూడా ఇప్పుడే రావాలా? ఏ, ఇంతకు ముందు ఎవరైనా వచ్చారా? అబ్బే అదేం లేదు. మరైతే మమ్మల్ని గుమ్మల్లో నిలబెట్టి మాట్లాడతావేరా? పదా. ఆగండి, మీకు ఒక నిజం చెప్పాలి. నాదబ్రహ్మం గారికి శుచి శుభ్రత అంటే ఇష్టం. ఇంటికి ఎవరొచ్చినా కాళ్ళు కడుక్కుందే లోపలికి అడుగు పెట్టనివ్వరు. స్టూపిడ్ సెంటిమెంట్స్. సరే పదండి, కాళ్ళు కడుక్కుందాం. ఎవర్రా వచ్చింది? కలరా, మశూచి, పోలియో వ్యాధులకు ఉచితంగా మందులు వేస్తామని వచ్చారు. ఇవన్నీ మా నాదబ్రహ్మ మావయ్యకి వచ్చిన తర్వాత కబురు చేస్తామని చెప్పొచ్చాను. ఒకసారి బయటికి వస్తావా? దేనికిరా? నా అస్థికలు డ్రైనేజీలో కలపడానికి. నువ్వు దా. ఏమైందిరా? నీ తుంటి విరిగి బిర్యానీలో పడింది. మీ నానమ్మ బెంగళూరు నుంచి నీకు ఇంకో సంబంధం తెచ్చింది. అవును, అటు ఆంధ్ర ఇటు కర్ణాటక మధ్యలో నువ్వు ఆల్మట్టి డ్యామ్ అయిపోయావు. ఆ సమస్య తీరుతుందేమో కానీ నీ సమస్య మాత్రం తీరదు. ఇద్దరు మామల మధ్య నువ్వు ఆల్ మట్టి. ఇలారా. ఇంట్లో హడావడేంటి? ఆ స్టూపిడ్ లేడీ నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చిందా? చచ్చినా ఒప్పుకోకు. నువ్వు నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకోవాలి. పిల్ల అతిలోక సుందరిలా ఉంటుంది. నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకో. పిల్ల సాగర కన్యలా ఉంటుంది. ముద్దు పెద్దలు ఇలా రండి, పట్టుకోండి వీడిని గుడి తీసుకుపోదాం. ఫాదర్ ప్లీజ్ కమ్, వి టేక్ హిమ్ టు చర్చ్. గుడికి గట్టిగా లాగు, జోరుగా లాగు, గట్టిగా లాగు, జోరుగా లాగు. ఇద్దరు ఉడుగు పట్టేశారు. ఇలా చెరవ చెప్పా లాక్కుపోతే షోలేలో సంజీవ్ కుమార్ లా మిగిలిపోతాను. ఈ దిక్కుమాల సన్నివేశం చూస్తుంటే ఎంచక్కని పాట తన్నుకొచ్చేస్తుంది. కొట్టండి, కొయ్యండి, గెల్లండి, గిచ్చండి, నరకండి, చంపండి, కొయ్యండి. ప్రేమ. గోపి చూస్తావేంట్రా, ఏదైనా చెప్పరా? ఐఎమ్ ఏ కాంప్లైంట్ బాయ్. ఏంట్రా వాగుడు? నువ్వేగా ఏదో ఒకటి చెప్పమన్నావు. అడ్వైజ్ ఇవ్వమంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తావా? దీనికి ఒకే ఒక ఉపాయం ఉంది మావా. ఏంట్రా అది? నీకు పెళ్ళైపోయిందని చెప్పు. నీకేమన్నా మతిపోయిందా? ఇలాంటి పరిస్థితుల్లో ఇదే కరెక్ట్. నాకు ఇంతకు ముందే పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? ఓ మై గాడ్. అవును, నేను చదువుకునేటప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించాను. 3 నెలల క్రితం మా ఇద్దరికి పెళ్ళైపోయింది. అయితే మనం ఎందుకురా ఇక్కడ? పదండి. నీ పెళ్లి గుళ్ళోనే కదా జరుగుతా? చర్చిలో అయి ఉంటుంది కదా మై బాయ్. రెండు కాదు, రిజిస్టర్ ఆఫీస్ లో. నీ భార్య హిందువుల అమ్మాయిగా?
క్రిస్టియన్ పిల్ల అయి ఉంటుంది. రెండు కాదు, హిందుస్థానీ. హిందుస్థానీయా? అలాంటి సంగీతం గురించి విన్నాను గాని మతం గురించి వినలేదే. అక్కడే ఫిడేల మీద కాలు వేశారు మడేలు బ్రహ్మం గారు. మా తందులాగానే ఆ పిల్ల తండ్రి హిందువు, తల్లి కిరస్తాని. ఈ రెండు మతాల సారమే హిందుస్థానీ. పేరేంటి? ఏం పేరు? పేరు నిర్మల. నిర్మలా మేరీ. ఇప్పుడు నీ భార్య ఎక్కడుంది? మాకు మాత్రం ఏం తెలుసు. అదే పెట్రోల్ ధర పెరిగిపోయి జనం ఇబ్బంది పడుతున్నారు కదా, సముద్రంలో నీళ్ళని పెట్రోల్ చేస్తానని పట్టుబట్టి ప్రయోగాలు చేయడానికి వెళ్ళింది. ఓహో, నేను సంగీతంతో చేద్దాం అనుకున్న పని ఆ అమ్మాయి సైంటిస్ట్ గా చేస్తుందన్నమాట. నీ భార్యను చూడాలనే ఆశగా ఉందిరా. మాకు కూడా ఆశగానే ఉంది. నాకు చిన్న డౌట్. వద్దు, ఇంకా ప్రశ్నలతో వేధిస్తే వీడి పెళ్ళానికి నేను విడాకులు ఇచ్చేస్తాను. ఈడియట్, స్టూపిడ్ ఫెలో. వాడి పెళ్ళానికి నువ్వెలా విడాకులు ఇస్తావరా బేవర్స్? ఇంకొక మాట మాట్లాడావంటే నీ పెళ్ళానికి కూడా విడాకులు ఇచ్చేస్తాను. ఆ పని చెయ్యి బాబు, నీ ఫోటోకు దండేసి పూజ చేసుకుంటాను. ఫోటోకు దండ వేసి పూజ చేస్తుందా? ఈవిడ నన్ను పొగుడుతోందా తిడుతోందా? ఏమిటో మీ మాయదార్ ఎక్సర్సైజ్ లో మీరును తిన్నదరకపోతే ఓ 4 గుంజీలో పుంజీలో తీయాలి గాని ఇలా టేప్ రికార్డర్ పెట్టుకుని కరెంట్ వేస్ట్ చేస్తారేమిటండి? మనది అసలే ఉచిత విద్యుత్ కూడా కాదు. వసంత, పొద్దున్నే ఏంటి ఈ సంత? అవును, నిజం చెప్తే అలాగే ఉంటుంది. సంత, రైతు బజార్ అంటూ వేళాకోళం చేస్తారు. నీ దుంపదేగా ఇప్పుడు ఏమైంది? ఏమైందేమిటండి? పిచ్చాసుపత్రిలో కరెంట్ పెట్టిన పేషెంట్ లాగా ఎందుకిలా గిలగిలాడిపోతున్నారు? చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏమనుకుంటున్నారో తెలుసా? వాళ్ళు చూపించే సానుభూతి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది. మొన్నటికి మొన్న మన పాలవాడు మిమ్మల్ని చూసి అమ్మా అయ్యగారికి మతి భ్రమించిందా ఏంటి అని అడిగాడు. కూరగాయల బండివాడు మాత్రం మీ పిచ్చి చేష్టలు చూసి ఊరుకున్నాడా ఏంటి? ఇట్లాంటి పిచ్చాయంతో ఎట్టా ఎగుతున్నారమ్మా అని పండటి దుఃఖం వెళ్ళబోసాడు. తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోందండి. గట్టిగా అరవకే, చుట్టుపక్కల వాళ్ళు విన్నారంటే నిజంగానే నాకు పిచ్చి అనుకుంటారు. అది సరే గాని, ఇంతకీ నీ సుపుత్రుడు నిద్రలేచాడా? నా సుపుత్రుడేంటి? మీ కాడ ఏంటి? అవ్వా, ఎవరైనా వింటే అబద్ధం చేసుకుంటారు. సరే సరే, మన సుపుత్రుడే గాని ఇంతకీ నిద్రలేచాడా? అబ్బా, ఇంత తెల్లవారుజాము లేచి వాడు ఏం చెయ్యాలండి? ఇది తెల్లవారుజామా? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ఒరే చైతన్య! అబ్బా, 8 కదా అయింది, ఇంకాసేపు పడుకొని నాన్న. సుజాత, ఏమిటి ఘాటు? పోపు మాడిపోతున్నట్టుంది. అసలే అమ్మాయి కారం అంటే పడదు. తగ్గించు తగ్గించు. కారం ఎక్కువైందని అధికారం చెలాయించడం కాదు, అమ్మాయి మీద మమకారం ఉంటే వంట వార్పులో కూడా అయ్యగారి సహకారం కావాలి. మగాండనే అహంకారం ఉండకూడదు. ఏంటే ఉదయాన్నే కారాలు మిరియాలు నూరుతున్నావు? ఎటకారమా? కాదు, చమత్కారం. తమరి మొహానికి చత్వారం తప్పితే చమత్కారం కూడానా? అమ్మా, టిఫిన్ రెడీయా? రెడీరా. ఆ చేత్తోనే నా కాఫీ కూడా తీసుకురా సుజాత. తప్పుతుందా? తీసుకొస్తున్నాను. గుడ్ మార్నింగ్ నాన్న. వెరీ గుడ్ మార్నింగ్ శాంతి. తీసుకోండి. అబ్బా, షుగర్ ఎక్కువైపోయిందే. అయ్యయ్యో, మీకు షుగరా? ఇంకా అమ్మాయికి పెళ్లి కూడా చేయలేదు. పెళ్లికి ముందరే మీకు షుగర్ అన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు? అలా చెప్పుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని కాదు. మన పెళ్లి చూపులప్పుడు కేజీలు స్వీట్ తింటే మీకు షుగర్ లేదనుకున్నాను. అన్యాయంగా నా గొంతు కోసారు. అయ్యో సుజాత, షుగర్ ఎక్కువైంది నా బాడీలో కాదే, నువ్వు కలిపిన కాఫీలో. కాఫీలోనా? ఆ ముక్క ముందే చెప్పి చావచ్చుగా. ఒరేయ్ లే, సిగ్గులేదురా? 8 దాకా నిద్ర ఏంట్రా దున్నపోతు గారిలా? దున్నపోతు గారేమిటండి? దున్నపోతు గారు మా ఇలవేల్పే, వారిని అలా ఏకవచనంతో పిలవకూడదు. దున్నపోతులే వెళ్ళిపోయింటండి, చోద్యం కాకపోతే. తమరి కాసేపు నోరు మూస్తారా? 10 నెలల పాటు మోసి ఆలస్యం వేధంగా అన్నావు. అది మొదలు నిద్ర లేచే దగ్గర నుంచి ప్రతిదీ ఆలస్యమే. రేయ్ లేవరా నువ్వు. అయ్యో, ఆ శాంతిని చూసి బుద్ధి తెచ్చుకోరా. ఎంచక్కా ఉద్యోగం చేస్తుంది. తమరు ఉన్నారు ఎందుకు? ఉద్యోగమా సద్యోగమా? గుండెగల కొద్దీ తినటం, గుర్రు పెట్టి నిద్రపోవటం తప్ప వేరే పనే మేడ్చింది తమకి? అబ్బా, ఊరికే శాంతితో పోలుస్తారేంటండి? నువ్వు ఎన్నైనా చెప్పు వసంత, ఆ శాంతిని కన్నా సుబ్బారావు సుజాత అదృష్టవంతులే. ఎంచక్కా ఉద్యోగానికి వెళ్తాం చూసావా? ఒరే ఒరే, పళ్ళైనా తోముకోకుండా ఎక్కడికి రా? అదృష్టవంతులింటికి. ఏంటమ్మా తిరిగి వచ్చావు? ఏమైందమ్మా? గండు పిల్ల ఎదురొచ్చింది. గండు పిల్ల గండు పిల్ల ఎదురొచ్చిందన్నా? మన చైతన్యగా. గండు పిల్ల? తలుతీవే. ఎవరే గండు పిల్లి? నువ్వే బావురు పిల్లి. పోవే దయ్యం. చైతన్య, మీ గొడవ రోజు ఉండేదే గాని ముందు దాని ఆఫీస్కి వెళ్ళని. టైం అవుతుంది. టైం గురించి వాడికేం తెలుసు నాన్న? పని పట్టలేనోడు. నేను పని పట్ట లేనివాడిని ఓకే, టైం సెన్స్ గురించి అస్సలు తెలీదు ఓకే. తమరికేం తెలుసమ్మా? ఇవాళ ఏం వారం చెప్పనండి. అన్నట్టు ఇవాళ సండే అనుకుంటానమ్మా. కొత్త పిచ్చోడు పొద్దురగడన్నట్టు
ఆదివారం సెలవు రోజు మేడం శాంతి గారు ఓ ఎగేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆఫీస్ కి. ఈ మతి మరుపు దానికి సుబ్బారావు గారు సపోర్టు. అయినా తండ్రి కూతురికి అసలు ఏం తెలుసు? పాపం ఆంటీ పొద్దున లేచి టిఫిన్ క్యారియర్ కట్టి ఎంత అలసిపోయిందో పాపం. ఈ మొహం చూడండి. పిల్లలకి చేయడంలో అల్పేందుకు ఉంటుంది చైతన్య, ఆనందం ఉంటుంది గానీ ఇదిగో మరీ మీ అంకుల్ తోనే ఏకలాగా చేస్తున్నాను. వీరసులు వినాయకులా ఓ మూల కూర్చుంటారే తప్ప ఇక్కడ వస్తూ తీసి అక్కడ పెట్టరు. ఎందుకే అందరి ముందు నన్ను చులకం చేసి మాట్లాడతావు? ఇదిగో ఇక్కడున్న కప్పు ఇక్కడ పెట్టానా లేదా? ఎందుకే అబద్ధం ఆడతావు? ఇది పని కదా? ఈ తెలివిదాట్లకేం తక్కువ లేదు గానీ తమరికి ఏకంగా బద్దకరత్నాన్ని బిరుదే వచ్చు. ఆంటీ అంకుల్ తర్వాత శాంతికి ఓకేనా? పోవే బావులు పిల్లి. కొట్టానంటే నన్ను పట్టుకోలేవే. నిన్ను ఏమండి ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నట్టున్నారండి. ఏ దున్నపోతు మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్టున్నారండి. అది ఎక్కడ చేతు దున్నపోతు? చేయితో దున్నపోతా మిమ్మల్ని కాదంటలేండి. అలా అనకమ్మా, మీ అంకుల్ కి కోపం వస్తుంది. అది అసలే వాళ్ళ ఇలవెల్పు. దున్నపోతు ఇలవెల్ప? వీళ్ళ తాతయ్య గారికి 50 దున్నపోతులుండేవట. ఆ దున్నపోతుల మీద వచ్చే ఆదాయంతో ఇంట్లో ఉన్న దున్నపోతులన్నిటినీ పోషించేవారట. దాంతో అది కాస్త వీళ్ళ ఇలవెల్పై కూర్చుంది. అందుకే ఆ పేరుతో ఎవరైనా తిడితే చాలు మీ అంకుల్ కొమ్ములేసుకుని మరీ పొడుస్తారు. మరి ఇంట్లో మీ ఇలవేల్పు ఫోటో కానీ విగ్రహం కానీ లేదేంటా ఆంటీ? విగ్రహం అంతెత్తు మీ అంకులే ఉన్నారు కదమ్మా, వేరే విగ్రహం ఎందుకు శాంతి? సారీ. గ్రీకు వీరుడు నా రాకుమారుడు, నాకు తగ్గ సైజులో ఉంటాడు. మీసముండదు రోషముండదు, ఏమి తిట్టినా తనకి గుర్తుండదు. వెల్ బాయ్ హైట్లో వెయిట్లో నాకు తగ్గ జోడులే. వెల్ బాయ్ ఓయ్ ఈడా ఎరా నీకు నా కూతురు పెళ్ళం కావాలా? ఎస్ ఎస్ నాకొక పెళ్ళం కావాలిరా. ఏటి గంతురా? ఈ ఫ్యాక్షన్ పూరి బాగుందిరా. నీ ఫిగరుని చూస్తే నాకు బూజే కదా, నీ సైజుని చూస్తే నాకు లూజే కదా. నువ్వే కావలే కావలే. నువ్వు కావాలంటే వచ్చేసేదేటి, నేను ఒప్పుకొని మీ పెళ్ళికి. ప్లీజ్ నాన్న చెప్తాను నీ కదా. మన అమ్మ పెళ్లి సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఆ కడప రెడ్డి అమ్మ నా పెళ్లి చేయడానికి వస్తుంది, ముందు దాని సంగతి చూడన్నా. అది వస్తుంది. జీవితం అంటే పోరాటం, చూసేస్తాలే నీ అంతం. నా పేరే పక్కన్నా, కడపలో నేనే పెద్దన్నా. నువ్వు రావే రెడ్డెమ్మా, పెడతా నీ కర్మ. ఏంద్రా నువ్వు పెట్టేది? ఆడు రింగులో నీ ఫింగరు. నా ముందు నథింగ్ కాదంటేనే నేను చేస్తాను ఫైటింగ్. గన్ను గిన్ను అక్కర్లేదు, చెయ్యి చాలురా. ఎవరి కోసం దేనికోసం ఈ తొడలు కొట్టడం, ఈ తలలు నరకడం, ఈ వేట కత్తులు, ఈనాడు బాంబులు. ఎవరి కోసం ఎవరి కోసం దేనికోసం? నువ్వు తొలిసారిగా కలగన్నది అతనే కదా, నీ కళ్ళెదురుగా నుంచున్నది అతడే కదా. న్యాయమా నీకు ధర్మమా అతడి చావు నువ్వు కోరడం? వద్దన్నా వద్దన్నా అన్న వెళ్ళిపోన్నా. అన్న ఈ గొడవలు మనకు వద్దన్నా, వెళ్ళిపోన్నా. స్నేహితుడా స్నేహితుడా చిన్ననాటి స్నేహితుడా,
ఈ చేతితో బాంబులే చుట్టిన కత్తులే పట్టిన బాంబులే చుట్టిన కత్తులే పట్టిన అయినా దొరకని ఆనందం నీతో కలిగెను సంతోషం ఈ బంధమే శాశ్వతం ఓ దేవుడే ఇస్తాడు తోడు ఒకటి ఆ దేవుడే చేస్తాడు మేలు మనకి నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండు నిండు నూరేళ్ళు హాయిగా ఉండు ఓరెడ్డమ్మా నన్ను ఓ మనసు కోరుకుంటోంది నాకు ఓ మంచి తోడు దొరికిందిలే మెట్టి పెంచాడే పోకుండా నిన్ను మీ అయ్యా నీ ముందు అనకుండా తక్కువేగా ఉక్కుతోనా చెక్కతోనా మట్టితోనా రాయితోనా నలుడు భీముడు పండిన మటనుతోనా ఏమిటి ఏమిటి తీ 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 నేను ఒప్పుకోను అమ్మో నా మీదకే కత్తులు ఇస్తారా అయితే ఓకే వీళ్ళిద్దరికి పెళ్లి చేయ అంతగా జాలి అనిపిస్తే నువ్వే ఆగిపో నేను గెలిచాక ఇద్దరం కలిసి దిగిపోదాం పోలీసులు రావడానికి మినిమం 10 minutes పడుతుందన్నా ట్రాఫిక్ మైండ్ లో పెట్టుకున్నా అన్నారా మరి ఇలా గాల్లో వచ్చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలే ఇండియాలో వీళ్ళు కూడా టైం సెన్స్ అస్సలు లేదనుకుంటాను రా ఇక్కడ నుంచి పడితే డైరెక్ట్ గా డైయింగే ఏదో చేయరా బాబు అలవాట్లో వాడు ఆన్సర్ పనేస్తున్నాడు రా వాడి ఇంటెన్షన్ మెల్ల కిందకి దిగమని పనులు కొన్ని కింద వాడు ఫాస్ట్ గా దిగుతాడు పెట్టేసుకున్నావా వద్దురా బాబు పారిపోతున్నాం అనుకుని షూట్ చేసినా మలేషియాలో ఏం చేసినా ఎవరో ఏమనరన్నా మంత అంటాను రా అన్ని నమ్మేస్తావా నా పేరు కైలాస్ సార్ నేను కథలు రాస్తుంటాను నా పేరు రామన్ సార్ సైకాలజీలో డిగ్రీ కంప్లీట్ చేశాను నా పేరు ధ్రువ్ సార్ ఎంబీఏ కంప్లీట్ చేశాను Kamu semua nih dari mana? Orang? Ada mana dek? మనం ఇప్పటివరకు ఇంగ్లీష్లో మాట్లాడింది వీడికి అర్థం కాలేదనుకుంటా వేరేలా చెప్పడానికి ట్రై చేయరా మేము టూరిస్టులం సార్ మలేషియా చూడడానికి ఇండియా నుంచి వచ్చాము పుత్రజయ బ్రిడ్జ్ వరకు వెళ్ళాము అంతే మీరు ఇక్కడ తీసుకొచ్చేసారు వి టూరిస్ట్ Sister brother? మీ సిస్టర్స్ కాదు ఫ్రెండ్స్ సార్ ఫ్రెండ్స్ మలేషియా ఫ్రెండ్స్ ఇప్పుడు మనల్ని ఏం చేస్తారా కంగారు పడకరా మా అయితే పోలీసు వాడిని ఎక్కించుకొని దగ్గరుండి మరీ ఇండియా ఫ్లైట్ ఎక్కిస్తారు అదేంటి సాయంత్రం మనం బీచ్ క్లబ్కి వెళ్దాం అనుకున్నాం కదా రే ఇండియన్ హై కమిషన్లో మీ అంకుల్ ఉన్నారు కదా ఆయనకి ఫోన్ చేద్దామా చంపేస్తాడ్రా మళ్ళీ జీవితంలో ఎప్పుడు నన్ను మీతో బయటకు పంపరు రే ఆ కొబ్బరి చిప్పుని చూస్తుంటే నీ బుక్లో ఏమనిపిస్తుందిరా తన మూమెంట్స్ అన్ని స్టిఫ్గా ఉన్నాయిరా స్ట్రిక్ట్గా యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటా
సపరేట్ గా పుట్టుని చూస్తుంటే యాక్టింగ్ లాగా రైట్. Tuan, yang cakap tadi datang Malaysia tak tahu buat apa tuan. మీరు ఆ బ్రిడ్జ్ ఎందుకు ఎక్కారు? దాన్ని డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నారా? కాదు కదా సార్, మేమిద్దరం బెట్ కట్టుకున్నాం. ఒక్క నిమిషంలో ఎవరు ఎక్కువ దూరం ఎక్కుతారో వాళ్ళు గెలిచినట్టు. ఇన్ 1 minute he wins. పందెమా? ఎంత కాశారు? డబ్బులు కాదు సార్, ఎవరు ఓడిపోతే వాళ్ళు మా లగేజ్ మొత్తం ఒక రోజంతా మొయ్యాలి. Saya rasa dia orang ni tak ambil barang atau bet untuk duit. Kalau macam tu, worry buat apa tuan? నేను నమ్మను. నా మీద ఒకటి సార్, నన్ను నమ్మకపోతే నా సన్న ఫ్రెండ్ని అడగండి. అవును సార్, చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరికి బెట్ చేసుకోవడం అలవాటు. మేము ఇక్కడ రేపు ఒక్కరోజే ఉంటున్నాం సార్. ఎల్లుండి సింగపూర్ వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ మమ్మల్ని వదిలేండి సార్. సార్ చాలా పెద్ద ఫైన్ కడతాం. Denda je 3,000 tuan. Tak sumbat masuk jail. ఓకే, 3,000 రింగట్లు కట్టండి, లేదంటే జైల్లో పెడతాను. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. మీరు టూరిస్టులు కాబట్టి వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నా డాక్టర్ ఇంగ్లీష్ మీడియం. ఏంట్రా డల్గా ఉన్నావు? నీ పోలీస్ అత్త ఇంకా రాలేదా? రాలేదా? ఒక్కసారి అటు చూడు. అబు అదేం తింటావురా బాబు? స్టిల్ ప్లీజ్. ఈడొకడు నా బాలెటి విఎస్ఆర్ స్వామి. స్టిల్ అంట. స్టిల్ బావా పద. మీరు కొంచెం దగ్గరికి రండి. ఇంకా కొంచెం. ఎవ్రీబడి స్మైల్. రెడీ ఎవ్రీబడి? 1 2 రెడీ స్టడీ. హలో, ఇది పరుగు పందెం కాదు, ఫోటో సెషన్. ఆ బ్యాక్గ్రౌండ్ బాలేదు, ఇక్కడ రండి. రమేష్ గారు, మీరు మీ వైఫ్ పక్కకి రండి. అయ్యా మీరేంటి? మీరు ఒక చోట, మీ పెళ్ళం ఒక చోటనా? వెళ్ళి పక్కన నించోండి. నేను వెళ్ళను, నువ్వా? ముందుగా ఏంట్రా? రైట్, నేను రాను. యారా ఫోటోలోనన్నా ఇద్దరు ఒక చాటు నుంచోడానికి ప్రాబ్లమా? ఏ నక్షత్రంలో పుట్టారా బాబు? అందరూ చెప్తున్నారు కదా, వెళ్ళి నుంచి తెలియదు బాబా, ఉండు. సరే ఒక పని చేయి, నువ్వు ఇటు రావే. ఓకే రెడీ. హ్యాపీయా బాబు? నువ్వు తీనైనా. ఓకే రెడీ. నవ్వరా. ఫోటోలు దిగారుగా, అందరూ వెళ్ళిపోండి. ఇంకా కేక్ కట్ చేయలేదు, ఐస్ క్రీమ్ కూడా తినలేదు. ఐస్ క్రీమ్ తినలేదా? అయితే వెళ్ళి తినండి, బాగా తినండి. కొట్టానంటే మొహం పగిలిపోద్ది. నువ్వు లేకుండా మేము ఎప్పుడన్నా ఐస్ క్రీమ్ తిన్నావా? పదరా. నేను రాను. ఆయనకేదో ఇబ్బందిగా ఉన్నట్టు. ఇబ్బందా? ఓ బాత్రూమా? అయితే వెళ్ళండి, తీసురండి. బాత్రూమా? ఐస్ క్రీమ్ ఏంటి? బాత్రూమ్ లో ఐస్ క్రీమా? వీడికి ఏదో పట్టింది. దయ్యం పట్టింది. మనం భోంచేద్దాం రండి. పదండి పదండి. ఏంటి బాబు, ఒంట్లో బాలేదా? మాత్రలు తెమ్మంటావా? నిన్ను ఇవాళ మీ పని వస్తున్నా ప్రియా. ఏమిటో కింద కూర్చుంటే గానీ తినకుండా చావదు. ఏందత్తమ్మో, ఇంకా తింటానే ఉన్నావా? తిను తిను, బాగా తిను. ఏంట్రా ఇంకా వెళ్ళలేదా? ఏందత్తా అట్ట తినేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే స్టేషన్ లో లంబడికని మక్కలు కొట్టి బొక్కలో దోసొస్తున్నా. ఓ కొంచెం జరగరా. అటెళ్ళు. కొంచెం జరగచ్చు కదరా. ఖాళీగా అటెళ్ళు కూర్చో. ఏంటండి ఎవరిని ఎరగదీశారు? ఏముంది, పంజాగుట్టలో పెళ్ళా ఉండగానే ఎర్రగడ్డలో ఇంకో దాన్ని తాళి కడుతూ రెడ్ హ్యాండ్ గా నా చేతికి దొరికిపోయాడు. అంతే, లాంబ్డికని ఎరగదీశా. మళ్ళీ ఏమైంది? దీనికి వెళ్తావా? మీరిద్దరు ఇక్కడే ఉంటే అది కూడా వస్తుంది. ఇదేంట్రా, చిన్నపిల్లలు గోళీలు మింగితే పొద్దున్నే బయటకు వచ్చినట్టు నువ్వేమన్నా గాజు పెంకులు మింగావా? ఇవాళ నేనేది మింగినా ఆశ్చర్యం లేదు. అంతేనా? ఇలా రండి. వస్తున్నా. మీ కొంట్లో బాలేపోతే గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా, అలా ఫ్రిడ్జ్ కి జారపడతారేంటి? హాయ్ డార్లింగ్. హలో డార్లింగ్. డార్లింగ్ డార్లింగ్ ఏంటి? రాంగ్ నంబర్. యు నాటీ. జోక్ చేస్తున్నావా? ఐ లవ్ యు. లవ్వా? లవ్ ఏంటి? అదే చిన్నగాడు. చిన్నగాడు అవ్వట్లే. ఐఎమ్ వెరీ మచ్ మిస్సింగ్ యు డార్లింగ్. చిన్నగాడు మిస్సింగ్ అంట. అందరికి ఐస్ క్రీమ్. సర్లే.
తెలుసుగా అత్తయ్య నీకు ఇది నీకు ఇది నీకే తుడిచిద్దామని ఏం తుడుస్తావు పాపం ఆవిడ కనపడకుండా ఏంటి ఏమైంది అసలు అబ్బా ఏంటి అంత గట్టిగా పట్టుకున్నావు మరి అంత మూడొస్తే మీ ఆవిడ ఇక్కడే ఉందిగా ఎందుకు दोस्त मेरा दोस्त तू है मेरी जान బావా ఇదంతా ఫిట్టింగ్ పార్క్ పన్నాగం బావా అవునా दोस्त मेरा दोस्त तू है मेरी जान రేరే నువ్వు వెళ్ళి ఫోటో దాసి మీ మనాలు మేనేజ్ చేస్తావు 500 ఏంటమ్మా ఇంకొక 500 వేసుకో 1000 కింద నుంచి పైదాకా కదులుతానే ఉన్నాయమ్మా మీకు చాలా ఈగో ఉందండి అదేంట్రో పుసుకుని అలానేసావు తెలిసిపోతుంది కదా ఇట్స్ క్లియర్ అయితే సాంబాబు పని చేయరా చెప్పండి రోజు నెగోసియేషన్కి వచ్చాక నాకు ఫోన్ చేయి నేను అప్పుడు వస్తాను అదేంటిది అదే చుట్టిది నీకు ముందుగా అన్ని తెలిసిపోతాయి కదరా ఇస్ ఇట్ క్లియర్ ఏందన్నా లోపల ఇంత చీటింగ్ జరుగుతా ఉంటే చెప్పమే ఓ చిన్న మిస్డ్ కలిస్తే మిస్ చెప్పావనుగా ఓహో వెనకొస్తున్నారుగా వాళ్ళకి ఇవ్వు మిస్డ్ కాల్స్ ఎందుకన్నా మన పోయినాగా అలా కూడా పోని సేమ్ ఫీలింగ్ తో సైలెంట్ ఉన్నా నువ్వు సైలెంట్ ఉండు అక్క వచ్చేసావా ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క ఆ మాత్రానికి వచ్చేస్తావా అంత ప్రేమేంటక్క నాపై నీకు